తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన నటులలో ప్రభాస్ పేరు మొదటి వరుసలో నిలుస్తుంది. ప్రభాస్ అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు. 1979 అక్టోబర్ 23న చెన్నైలో జన్మించిన ప్రభాస్ ప్రముఖ నటుడు, నిర్మాత అయిన కృష్ణంరాజు గారి తమ్ముడు కొడుకు. ప్రభాస్ 2002లో జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా 2002 నవంబర్ 11న విడుదలైంది. ప్రభాస్ ఈ సినిమా ద్వారానే తన యొక్క నట ప్రయాణం మొదలైంది. డైరెక్టర్ జయంత్ సి పరాంజీ మరియు అశోక్ కుమార్ కలిసి తక్కువ బడ్జెట్తో కూడిన సినిమా తీయాలని, ఒక కొత్త హీరో కావాలని వెతుకుతుండగా అప్పటికే నటనలో శిక్షణ పొందుతున్న కృష్ణంరాజు గారి సోదరుడి కుమారుడైన ప్రభాస్ ఫోటోలు చూసి ఈశ్వర్ పాత్ర కోసం ఎంపిక చేశారు. ఈశ్వర్ సినిమాలో ఈశ్వర్ ఒక పేద కుటుంబానికి చెందిన యువకుడు, గుడుంబా వ్యాపారం చేసే తన తండ్రితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అదే కాలేజీలో చదివే ఓ ఎమ్మెల్యే కూతురు ఇందుని ప్రేమిస్తాడు. వారి ప్రేమను ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఈశ్వర్ తన ప్రేమను, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమా యొక్క కథాంశం. ఈ సినిమాలో హీరోగా ప్రభాస్, హీరోయిన్గా ప్రముఖ నటుడు అయిన విజయ్ కుమార్ గారి చిన్న కుమార్తె అయిన శ్రీదేవి హీరోయిన్గా నటించింది. ఇంకా ఈ సినిమాలో శివకృష్ణ, రేవతి, అశోక్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రభాస్కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. సుమారు ₹1 కోటి బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించి డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందించింది. ఆ తర్వాత వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిర్చి, బాహుబలి, కల్కి, సలార్ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. అయితే బాహుబలి సిరీస్ మాత్రం ప్రభాస్ జీవితాన్నే మార్చివేసింది. ఈ సినిమా ద్వారా ఆయనకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. తర్వాత రాధేశ్యామ్, సాహో, సలార్, కల్కి 2898 AD వంటి భారీ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. తన యొక్క వినయం, అంకితభావం, కష్టపడే స్వభావంతో కోట్లాది అభిమానుల హీరోగా నిలిచిన ప్రభాస్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రభాస్ గారి తండ్రి గారైన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు గారు సినీ నిర్మాత. 1979 అక్టోబర్ 23న సినీ నిర్మాత అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివకుమారి దంపతులకు చెన్నైలో జన్మించాడు ప్రభాస్. అతని అన్నయ్య ప్రబోధ్ ఉన్నారు. ప్రముఖ హీరో అయిన కృష్ణంరాజు గారు తనకు సొంత పెదనాన్న. ప్రభాస్ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని మొగల్తూరు గ్రామం. ప్రభాస్ తన యొక్క పాఠశాల విద్య చెన్నైలోని డాన్ బాస్కో మెట్రికులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ మరియు భీమవరంలోని DNR ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ను నలంద కాలేజీలో పూర్తి చేశారు. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీని హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో పూర్తి చేశారు. అతను యాక్టింగ్ స్కూల్ వచ్చేసి విశాఖపట్నంలోని సత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. ప్రభాస్ 2002లో ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తర్వాత 2003లో రాఘవేంద్ర సినిమాలో నటించాడు. ఈ సినిమా అటు ఇటుగా ఆడింది. అయితే ఈ సినిమాకు ఐడల్ బ్రెయిన్ ఇలా పేర్కొంది. ఏమిటంటే ఈ సినిమాలో ప్రభాస్ చాలా బాగా నటించాడు. మీరు అతని కోసమే ఈ సినిమాను చూడవచ్చు. అతను ఎదుగుతున్న సూపర్ స్టార్. అతనికి కావాల్సిందల్లా సరైన దర్శకుడు మరియు సరైన అవకాశం మాత్రమే. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా మంచి పేరును మరియు అవకాశాలను ఇచ్చింది. ఇది బ్లాక్ బస్టర్గా నిలిచి ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తెలుగు విభాగంలో ఫిలింఫేర్ అవార్డుకు మొదటి నామినేషన్ను అందుకున్నాడు. 2004 సంవత్సరంలో అడవిరాముడు సినిమాలో నటించాడు. ఇది విమర్శకుల నుండి మరియు ప్రేక్షకుల నుండి ఎక్కువగా ప్రతికూల స్పందనను పొందింది. 2005లో చక్రం సినిమాలో నటించాడు. ఆ సినిమా 2 నంది అవార్డులను అందుకుంది. SS రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ గూండాలచే దోపిడీకి గురైన శరణార్థి పాత్రను పోషించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచి 54 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది.
ఛత్రపతి సినిమా అతనికి తెలుగు ఫిలింఫేర్ విభాగంలో ఉత్తమ నటుడిగా రెండవసారి నామినేషన్కు ఎంపికయ్యాడు. 2006లో ప్రభాస్ పౌర్ణమి అనే మ్యూజికల్ డ్రామాలో నటించాడు. ఈ సినిమా విమర్శకుల నుండి మిశ్రమ స్పందనను పొందినప్పటికీ నటీనటుల యొక్క నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత యోగి, మున్నా అనే యాక్షన్ డ్రామాలలో నటించారు. కానీ ఈ రెండు ప్రేక్షకుల మరియు అభిమానుల ఆదరణను పొందలేదు. తర్వాత వచ్చిన 2008 సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బుజ్జిగాడు అనే యాక్షన్ కామెడీ సినిమాలో నటించారు. ఈ సినిమా ఆ సమయంలో అతనికి ఎంతో అవసరమైన బాక్సాఫీస్ పునరాగమనాన్ని ఇచ్చింది. ప్రభాస్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2009లో ప్రభాస్ బిల్లా అనే యాక్షన్ థ్రిల్లర్లో ద్విపాత్రాభినయం చేశారు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆ తర్వాత ఏక్ నిరంజన్ సినిమా మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. ఉత్తమ నటుడు తెలుగు విభాగంలో 3వసారి నామినేషన్ను సంపాదించి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అనే రొమాంటిక్ డ్రామాలో నటించాడు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్గా నిలిచి ఫిలింఫేర్ అవార్డును అందించింది. ద స్టేట్స్ మ్యాన్ ఈ చిత్రాన్ని కాలాతీత క్లాసిక్గా అభివర్ణించింది. గ్రేట్ ఆంధ్ర సమీక్ష ఈ చిత్రానికి 3 స్టార్స్ ఇచ్చి, ఈ చిత్రం ఒక స్వచ్ఛమైన కుటుంబ వినోదభరిత చిత్రంగా అనిపిస్తుంది. ఈ సినిమా యొక్క చిత్ర నిర్మాతల యొక్క ఉద్దేశాన్ని అభినందించాలి అని పేర్కొంది. ఈ సినిమా 2024లో జపాన్లో తిరిగి విడుదలైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. 2013లో కొరటాల శివ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్గా నటించిన మిర్చి సినిమా విజయవంతమై అత్యధిక వసూళ్లను రాబట్టింది. 2015లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన చారిత్రక యాక్షన్ చిత్రం బాహుబలి ద బిగినింగ్. ఈ సినిమాలో ప్రభాస్ శివుడు మరియు మహేంద్ర బాహుబలి మరియు అమరేంద్ర బాహుబలి అనే ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా 180 కోట్ల బడ్జెట్తో రూపొంది ఇది అత్యంత బడ్జెట్తో రూపొందించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూలు చేసి ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా మరియు రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా జాతీయ మరియు అంతర్జాతీయ ప్రశంసలు పొంది పాన్ ఇండియన్ చిత్రాలు అనే కొత్త చలనచిత్ర ఉద్యమానికి నాంది పలికింది. దీని సీక్వెల్ అయిన బాహుబలి 2 ద కంక్లూజన్లో ప్రభాస్ తన పాత్రను తిరిగి పోషించాడు. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్తో నిర్మితమై అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు పైగా వసూలు చేసింది. దీనితో ఇది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ డ్యూయాలజీ ప్రాజెక్టుకు ఒక నిర్దిష్ట స్థాయి అంకితభావం అవసరమని భావించి ఈ సినిమాకు 5 సంవత్సరాల సమయాన్ని కేటాయించారు. వేరే ప్రాజెక్టులు ఏమీ ఒప్పుకోకుండా ఉన్నారు. 2017లో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఇలా మాట్లాడడం జరిగింది. రాజమౌళి కోసం నేను బాహుబలికై 4 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం గడిపేవాడినని, ఈ ప్రాజెక్టు కోసం ఇంకో 7 సంవత్సరాలు అయినా కూడా అంకితం చేయడానికి సిద్ధంగా ఉండేవాడినని అన్నారు. ఈ సినిమాలో తన యొక్క ద్విపాత్రాభినయం కోసం ఆయన కఠినమైన శిక్షణ తీసుకున్నారు. శివుడు పాత్ర కోసం ఆయన తన బరువును 5 to 6% శరీర కొవ్వు శాతంతో సన్నగా 86 నుండి 88 గ్రాములకు తగ్గించుకున్నారు. దీనికి విరుద్ధంగా బాహుబలి పాత్ర కోసం ఆయన తన బరువును గణనీయంగా 8 నుండి 10% కొవ్వుతో 105 కిలోలకు పెరగాల్సి వచ్చింది. బాహుబలి ద కంక్లూజన్లోని నటనకు గాను ఉత్తమ నటుడు సైమా అవార్డును గెలుచుకున్నారు. ఈ 2 సినిమాలలోని నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు నామినేషన్లు లభించాయి. బాహుబలి సిరీస్ విజయం ప్రభాస్ను భారతీయ సినిమా రంగంలో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్గా నిలబెట్టింది. ఈ సినిమా విజయంతో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి ద బిగినింగ్ సినిమా ఒక ప్రసిద్ధ క్లిప్ హ్యాంగర్. దీని సీక్వెల్ అయిన బాహుబలి 2 ద కంక్లూజన్లో ప్రభాస్ తన పాత్రను తిరిగి పోషించాడు. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్తో నిర్మితమై అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లకు పైగా వసూలు చేసింది.
దీనితో ఇది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ డ్యూయాలజీ ప్రాజెక్టుకు ఒక నిర్దిష్ట స్థాయి అంకితభావం అవసరమని భావించి ఈ సినిమాకు 5 సంవత్సరాల సమయాన్ని కేటాయించారు. వేరే ప్రాజెక్టులేమీ ఒప్పుకోకుండా ఉన్నారు. 2017లో ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఇలా మాట్లాడడం జరిగింది. రాజమౌళి కోసం నేను బాహుబలిపై 4 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం గడిపేవాడినని, ఈ ప్రాజెక్టు కోసం ఇంకో 7 సంవత్సరాలు అయినా కూడా అంకితం చేయడానికి నేను సిద్ధంగా ఉండేవాడినని అన్నారు. ఈ సినిమాలో తన యొక్క ద్విపాత్రాభినయం కోసం ఆయన కఠినమైన శిక్షణ తీసుకున్నారు. శివుడు పాత్ర కోసం ఆయన తన బరువును 5 నుండి 6% శరీర కొవ్వుతో సన్నగా 86 నుండి 88 కిలోగ్రాములకు తగ్గించుకున్నారు. దీనికి విరుద్ధంగా బాహుబలి పాత్ర కోసం ఆయన తన బరువును గణనీయంగా 8 నుండి 10% కొవ్వుతో 105 కిలోలకు పెరగాల్సి వచ్చింది. బాహుబలి ద కంక్లూజన్లోని నటనకు గాను ఉత్తమ నటుడు సైమా అవార్డును గెలుచుకున్నారు. ఈ 2 సినిమాలలోని నటనకు గాను ఫిలింఫేర్ అవార్డు నామినేషన్లు లభించాయి. బాహుబలి సిరీస్ విజయం ప్రభాస్ను భారతీయ సినిమా రంగంలో మొట్టమొదటి పాన్ ఇండియన్ స్టార్గా నిలబెట్టింది. ఈ సినిమా విజయంతో భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన అభిమానులను సంపాదించుకున్నాడు. బాహుబలి ద బిగినింగ్ సినిమా ఒక ప్రసిద్ధ క్లిప్ హ్యాంగర్తో ముగిసింది. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ట్విస్టుతో అభిమానులను ఆలోచించుకునేలా చేసింది. బాహుబలి సిరీస్ సాధించిన అపూర్వమైన విజయం ప్రభాస్ తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలను మరియు వాణిజ్యపరమైన ఒత్తిడిని సృష్టించింది. తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ బాహుబలి అంతటి అంచనాలను అందుకోలేకపోయాయి. 2023లో ఇతిహాసం ఆధారంగా వచ్చిన రామాయణం సినిమా ఆదిపురుషు సినిమా కూడా ప్రేక్షకుల నుండి ప్రతికూల విమర్శలను అందుకుంది. అదే సంవత్సరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్లో నటించారు. ఈ సినిమా హై మాస్ యాక్షన్ జానర్లోకి ఆయనను తిరిగి తీసుకువచ్చింది. ప్రశాంత్ నీల్తో ప్రభాస్కి ఇది మొదటి సినిమా. తర్వాత కల్కి, మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమాలో రుద్ర అనే ఒక అతిథి పాత్రలో నటించాడు. 2026లో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ ద రాజాసాబ్ అనే సినిమా విడుదలైంది. ఇది ఒక హారర్ కామెడీ ఫ్యాంటసీ సినిమా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. 2026 మార్చి నాటికి ప్రభాస్ అనేక చిత్రాలు ఏకకాలంలో నిర్మాణ దశలో ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యుద్ధ నేపథ్యం యాక్షన్ డ్రామా ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్తో చిత్రీకరణ చివరి దశలో ఉంది. 1940 నాటి బ్రిటిష్ వలస భారతదేశం నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో ప్రభాస్ ఒక తిరుగుబాటు సైనికుడిగా నటిస్తున్నారు. ఆయనతో పాటు ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ వంటి ప్రధాన తారాగణం నటిస్తున్నారు. ఈ సినిమాను దసరాలోపు థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే అర్జున్ రెడ్డి దర్శకుడు అయిన సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక అంతర్జాతీయ నేర సిండికేట్తో పోరాడే పరాక్రమవంతుడైన పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఇందులో తృప్తి దిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజు సహనటులుగా నటిస్తున్నారు. ప్రభాస్ ఎంతో మందికి అన్నదానాలు చేశారు. వారి ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని తృప్తిగా భుజించేవారు. ప్రభాస్ ఇంటి భోజనం అంటే చాలా రుచికరంగా ఉంటుందని అంటారు అందరూ. ప్రభాస్ స్వచ్ఛ భారత్ మిషన్కు మద్దతుగా తన గళాన్ని విప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క స్వచ్ఛత హీ సేవ మిషన్ వంటి ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. కోవిడ్ మహమ్మారిపై పోరాటానికి 4 కోట్లు విరాళంగా ఇచ్చారు. 3 కోట్లు ప్రధానమంత్రి సహాయ నిధికి ఇవ్వగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెరో 50 లక్షల రూపాయలను అందించారు. అలాగే హైదరాబాదు సమీపంలో 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ను దత్తత తీసుకొని తన యొక్క తండ్రి సూర్యనారాయణ రాజు పేరు మీద ఎకో పార్కు అభివృద్ధి కోసం 2 కోట్లు విరాళంగా ఇచ్చారు. సాధురాం కంటి హాస్పిటల్కి చెందిన లయన్స్ క్లబ్కి మొత్తం 8 లక్షలు విరాళంగా ఇచ్చారు. 2021లో కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళంగా ఇచ్చారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. 2024లో తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కు 35 లక్షలు ఇచ్చారు.
2024 వయనాడు కొండ చర్యల బాధితులకు సహాయం చేయడానికి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 కోట్లు విరాళం మరియు ఆంధ్ర తెలంగాణలోని వరద సహాయ చర్యల కోసం చెరో 1 కోటి చొప్పున అందించారు. సాధారణ యువకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న పాన్ ఇండియన్ స్టార్గా ఎదిగిన వ్యక్తి ప్రభాస్. కష్టపడితే అసాధ్యం అనేది ఏదీ లేదని తన జీవితంతో నిరూపించిన ఆయన తెలుగు సినిమా గర్వంగా నిలిచారు. భవిష్యత్తులో కూడా మరెన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని, మరెంతో మంది తన చేతుల ద్వారా సాయం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డార్లింగ్ స్టార్ ప్రభాస్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సినీ జీవిత కథల కోసం రైస్ తెలుగు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.